తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట వ్యవహారంలో ఇద్దరి మధ్యన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, విభేదాలు కాదు. నేను నిన్ననే ప్రస్తావించాను. చంద్రబాబు గారు ఏమో డిఎస్పీ, అట్లాగే గోశాల ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, వాళ్ళిద్దరి మీద యాక్షన్. ఓ ముగ్గురు ఎస్పీతో పాటుగా అడిషనల్ ఈఓ గౌతమితో పాటుగా సివిఎస్ఓ శ్రీధర్ని బదిలీ చేశారు. వీళ్ళిద్దరి మీద సస్పెన్షన్ వేటు వేశారు. అయితే దీనికి బాధ్యత వహించాల్సింది ఈఓ, డిప్యూటీ అడిషనల్ ఈఓ కొండపైన ఉన్నటువంటి ఇద్దరు, శ్యామలరావు వెంకయ్య చౌదరి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో పాలక మండలి క్షమాపణ చెప్పాలి ప్రజలకి అన్నటువంటి పాయింట్ మాట్లాడింది ఆయన. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అక్కడ ఉండగానే, చంద్రబాబు పక్కన సమీక్షిస్తుండగానే పవన్ కళ్యాణ్ మరో పక్కన తను ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడిగితే కూడా నేను తరోగా ఎంక్వైరీ చేసి డెసిషన్ తీసుకున్నానని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఏమో ప్రధానమైన వాళ్ళు బాధ్యత వహించకపోతే ఎట్లా అన్నటువంటి. అట్లాగే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల దగ్గరికి పాలక మండలి వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పాలి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ డిమాండ్. మరి ఇది ఇంతకుముందు అల్లు అర్జున్ విషయంలో కూడా అతను అదే మొక్క చెప్పాడు. పవన్ కళ్యాణ్ సూటిగానే ఉన్నాడు ఆ విషయంలో. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేస్తారా, తను కన్విన్స్ అవుతారా చూడాలి.